ఈరోజు మీకు దేవుని అద్భుతమైన వాగ్దానము. నీవు దిగులు పడకుము, నేను నీకు తోడైయున్నాను. కలవరపడకుము, నేను నీ దేవుడను. యెషయా 41:10. జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, ఆందోళనల మధ్య ఈ మాట మీకు కొండంత ధైర్యాన్నిస్తుంది. ఈ వాగ్దానం వెనుక ఉన్న లోతైన అర్థం ఇక్కడ ఉంది. తోడుగా ఉంటాడు. మీరు ఒంటరిగా పోరాడటం లేదు. సృష్టికర్త మీ పక్కనే ఉన్నారని ఆయన మాట ఇస్తున్నారు. భయం వద్దు. భవిష్యత్తు గురించి లేదా పరిస్థితుల గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మీ దేవుడు. బలపరుస్తాడు. మీ శక్తి ఉడిగిపోయినప్పుడు ఆయన మీకు కొత్త బలాన్ని ప్రసాదిస్తాడు. ఆదుకుంటాడు. తన నీతిగల కుడిచేత్తో మిమ్మల్ని పట్టుకుని నడిపిస్తాడు. నేటి ఆలోచన, సమస్య వైపు చూసి కలవరపడటం కంటే ఆ సమస్య కంటే గొప్పవాడైన దేవుని వైపు చూడండి. మీ హృదయానికి ఆయన సమాధానం కలుగునుగాక. ప్రార్థన. ప్రేమగల పరలోకపు తండ్రి, ఈ రోజు మీరు ఇచ్చిన కలవరపడకుము అనే వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నాయనా, ఈ సందేశాన్ని చదువుతున్న మీ బిడ్డను మీరు దీవించండి. వారి మనస్సులో ఉన్న ఆందోళనలు, భయాలు మరియు కలవరములను తొలగించి మీ పరలోకపు శాంతితో వారి హృదయాలను నింపండి. పరిస్థితులు ఎలా ఉన్నా నేను నీకు తోడయ్యున్నాను అన్న మీ మాటపై వారు నమ్మకముంచి ధైర్యంగా ముందుకు సాగే కృపను దయచేయండి. వారి కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో ఉన్న ప్రతి సమస్యను మీ పాదాల చెంత ఉంచుతున్నాము. మీరే వారికి ఆశ్రయముగా ఉండి వారిని బలపరిచి నడిపించమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమీన్.